మొదట విడత సర్పంచ్ నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ సెంటర్స్ కు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో ఇంకా నామినేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు జారీ చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు అధికారులు. తాళ్లపేట గ్రామంలో సైతం ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అటు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండకూరు మధ్యపడకలో నామినేషన్స్ కొనసాగుతున్నాయి. నామినేషన్స్ లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. శివాని, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పల్లెల్లోనూ అయితే పోరు సందడితే కనబడుతోంది. అయితే మొదటి విడత సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాల స్వీకరణ ఈ రోజుతోటి మిగిలిన నేపథ్యంలో మొదటి 2 రోజులు కొంత మందకొడిగా నామినేషన్ల స్వీకరణ జరిగినప్పటికీ కూడా ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే భారీగానైతే అభ్యర్థులు అయితే ఇటు నామినేషన్ కేంద్రాలకు అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత నామినేషన్ కేంద్రాలకు వచ్చిన వారందరూ కూడా టోకెన్లు అయితే జారీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ తో పాటు తాళ్లపేట నామినేషన్ సెంటర్ లో భారీగా ఇటు నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు ఉండడంతో వారికి టోకెన్లు అయితే జారీ చేశారు. టోకెన్లు జారీ చేసిన వారిగానైతే నామినేషన్ పత్రాలను అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో స్వీకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ కడెం మండలంలోని కొండకూరు మధ్యపడక కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే రిపీట్ అవుతుంది. వీరందరూ వద్ద నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.